విడుదల చేసింది 16,733 కోట్లను. కానీ ఒక మెలిక పెట్టింది. ఆ మెలికలో ఏమంటే, అయ్యా మేము చదువుకునేటప్పుడు జనరల్ డిగ్రీలో కావచ్చు, ఇంటర్మీడియట్లో కావచ్చు, 10th క్లాస్లో కావచ్చు, మేము పాస్ అయితేనే ఉన్నత విద్యాలకు వెళ్తాము, అలాగే ప్రొఫెషనల్ కోర్సులు చేస్తాము. కాబట్టి ప్రొఫెషనల్ కోర్సులో పర్సెంటేజ్లు అడగవచ్చు, కానీ అలాగే జనరల్ డిగ్రీలో కానీ జనరల్ ఇంటర్లో కానీ పర్సెంటేజ్లు అడగకూడదు అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకనగా పాపం ఎవరైతేనే కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరికీ పర్సెంటేజ్ అడగడం అనేది చాలా విడ్డూరం. మేము చదవకుండా మేము పాస్ కాకపోయింటే మాకు పర్సెంటేజ్ వచ్చేదా? మేము ఈరోజు ట్రైనింగ్ చేసేవాళ్ళమా? కాబట్టి అది గమనించాలి. మరి ముఖ్యంగా పర్సెంటేజ్ వల్ల ఎన్నో లక్షల మంది, దాదాపు అంటే 16 లక్షల మంది ఎన్నో ఏళ్ళ నుంచి ఒక కళలాగా 2018లో మీరు డిఎస్ ఇచ్చారు. అప్పుడు ప్రభుత్వం మీరు సీఎంగా ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ 2025లో డిఎస్ ఇచ్చారు. సంతోషంగా అందరూ ఉన్నారు. కానీ ఒక మెలక పెట్టి 16 లక్షల మంది గొంతులు కోస్తున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు, మీకు తెలియజేసింది ఒకటే, ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ పర్సెంటేజ్ని, డిగ్రీలో పర్సెంటేజ్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45%, ఓసీలకు 50% పెట్టడం అనేది చాలా విడ్డూరము. మా గొంతు మీద కత్తి పెట్టి మీరు నిరుద్యోగుల పైన ఆడుకుంటున్నారు. అలా లేకుండా ఇప్పటికైనా సరే మీ తప్పేముండదు. మీకున్నటువంటి అధికారులు మిమ్మల్ని మిస్గైడ్ చేసింటారు. మీరు ప్రజల పక్షంలో ఉన్నారు కాబట్టి, మీరు ప్రజాప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రజల కోసం మీరు చేయాల్సిన పని ఒకటే చేయాలి. మీరు మా కోసము 16 లక్షల మంది మీరు గొంతు మీద కత్తి పెట్టినారు. ఆ కత్తి లేకుండా మాకు ఆ పర్సెంటేజ్ తీసేయాలి. డిగ్రీ 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఫలితాలలో ఉన్నటువంటి పర్సెంటేజ్ని పరిగణలో తీసుకోకుండా ప్రొఫెషనల్ కోర్సుల్లో అంటే బీఈడి, ఎంఈడి, ఎంపీడి, బీపీడి, డిఈడి, ఈజీడిపిడి వారందరికీ ఉన్నటువంటి వాటిలో పర్సెంటేజ్ అడగవచ్చు. ఎందుకనగా ట్రైనింగ్ చేసేటప్పుడు పర్సెంటేజ్ ఉంటుంది కాబట్టి గమనించాలి. మరి ముఖ్యంగా అందరికీ ఒకటే బాధ, ఇది గమనించండి సీఎం గారు, లోకేష్ గారు. మరి ముఖ్యంగా మీరు రాబోయే కాలంలో మీరు కూడా సీఎం అవుతారని చెప్పేసి మేము నిరుద్యోగులంతా ఆశిస్తున్నాము. మీరు ఇప్పుడే ఇలాంటి కిలుకులు పెడితే మీకు నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు ఉండదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా హెచ్జిటి వాళ్ళకు కూడా ఒకే రోజు ఎగ్జామ్ నిర్వహించాలి. ఎందుకనగా ఒక్కొక్కరికి ఒక విధంగా ఎగ్జామ్ పెడుతుంటే 10 రోజులు నిర్వహిస్తే పేపరు ఒకరికి సులభంగా వస్తుంది, ఒకరికి కష్టంగా వస్తుంది. వారి జీవితాలు కూడా అగమ్య గోచరంగా ఉన్నవి. అది గమనించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.